తంత్రి పాలుడు. విరాటరాజు కొలువులో పాండవులు తమ అజ్ఞాతవాసం గడిపారు. సహదేవుడు తంత్రిపాలుడుగా అనగా గొల్లవేషంలో విరాటుని వద్దకు వెళ్ళాడు. సహదేవుని తేజస్సు మబ్బు కమ్మినా పొద్దుకోకదన్నట్లు అతన్ని చూసిన వారు అగ్నిదేవుడో చంద్రుడో మానవ రూపంలో వచ్చాడని అనుకుంటారు. అలా దండాలు సామి గొల్లవాడిని తంత్రిపాలుడు అంటారు. ఏలినవారి సేవ చేసుకుందామని వచ్చానండి. చూడి పాడి తప్పకుండా కుంటే గోడు లేకుండా ఆవులన్నీ నిత్య కళ్యాణం పచ్చతోరణంలా ఉంటాయని, సొమ్ములు పోకుండా చూస్తానని, అటు మీద మీ దయని కొండంత ఆశతో వచ్చానని సహదేవుడు విరాటునితో చెప్పాడు. విరాటరాజు గొల్లవాడివని నేను అనుకోవడం ఎలా? సూర్యచంద్ర వంశరాజుల కుమారుని వల్లే ఉన్నావు. అవసరమైతే నా రాజ్యాన్నే పాలించగలవని నీ ముఖ లక్షణాలు చెబుతున్నాయి. పశుపాలన వంటి తక్కువ పని నీకు తగదు. ఉత్తమమైన ఆయుధాలు వాహనాలు ఇస్తాను. మత్స్యదేశంలో నువ్వు కోరుకున్న స్థలంలో నేను మండలాధిపతిని చేస్తాను సమ్మతించనగా తంత్రిపాలుడైన సహదేవుడు దాసుని సామి కులం తక్కువని కుర్రాన్ని రాసకార్యాల మొహం తెలియదు. మా తాత ముత్తాతల నుండి కౌరవుల వద్ద పశువులు కాసుకుంటూ బతికామండి. నేను ధర్మరాజు గారి అలమందలు కాసేవాడిని. నా చెయ్యి సారం వల్ల ఆయన మందలు తామర తంపర్లు అయిపోయాయండి. నా చెయ్యి తగిలితే ఒంగిడి అనగా జొన్న చేల్లో చిగురించిన మొలకలు తింటే పశువులకు వచ్చే రోగం, అదురు తిక్క ఇలాంటి తెగుళ్ళు పారిపోతాయి. ఇంతెందుకండి, పశువు జాతికి కావలసినవన్నీ నాకు కొట్టిన పిండి. ఇంకొక పని నా వల్ల కాదు. పశువుల పని అంటారా? కొమ్ములు తిరిగిన వాడినైనా సరే లెక్క చేయను. ఆపై మీ దయ అని తంత్రిపాలుడుగా ఉన్న సహదేవుడు విరాటరాజుతో పలుకగా ఆలోచించిన విరాటరాజు చివరికి సరే అని మా అలమందలన్నిటి మీద నిన్ను అధికారిగా నియమిస్తున్నాను అని పలికాడు. ఆ విధంగా పాండవులు 5 విరాటుని కొలువులో చేరారు. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు. షేర్ చేసిన వారు, లైక్ చేసిన వారు, కామెంట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదములు.